నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ఇన్ని రాజండి విజయనగరం తోటపాలెం విజయనగరం గారు కాలు మార్చడానికి వచ్చాను. ఇది 3వ కాలు అండి. నా కాలు మార్చడానికని ఇవాళ రమ్మంటే వచ్చాను. అదేనండి వచ్చాను కాలు మార్చడానికి. నా భర్త లేడు, మరి ఎలా బతుకుతాము? రెండోసారి అండి కాలు. మాన్సా మండలం శ్రీకాకుళం జిల్లా అనూర్పేట చెప్పల వాసుదేవపురం. నా పేరు బాలకృష్ణ. ఇది ఫస్ట్ రావడం, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు రూపాయలు డబ్బులు పెట్టలేదు. వచ్చింది పండగలోపు తీస్తారు. ఎస్కోట. నా పేరు అప్పలనాట్సమ్మ. నాకు 2 పిల్లలు పోషించుకోవడానికి నేను కూలి పనికి వెళ్తుండగా బస్సు ఎక్కాను. బస్సు ఎక్కుతుండగా లాగించేసాడు. ముందు వీలు కింద పడిపోయాను. పడిన వెంటనే బస్సు మీద కాలు మీద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే నన్ను తీసుకెళ్ళి కేజీసీలో జాయిన్ చేశారు. కేజీసీలో జాయిన్ చేసిన మెడిసిన్లు కూడా నేను కటికైన పేదరాల్ని, నాకంటే ఏమీ లేని దాన్ని, ఉండడానికి నీడ లేకుండా బతికిన దాన్ని నేను. భర్త చచ్చిపోయాడు, చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళేసరికి నాకు ఈ అజాజం జరిగిన వెంటనే నేను మరి ఇంకా కేజీసీలో మందులు మెడిసిన్లు కూడా పడట్లేదు. బయట మందులే బోల్డ్. ఇప్పుడు దగ్గర 5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను. బయట మందులే ఓడినా సరే కాలు నయం అవ్వలేదు. మాకు మంగళపాలెంలో గురువు గారు ఉన్నారు, ఆయన కాలు పెట్టిస్తున్నారని ఎంతోమంది చెప్పారు. నేను బయట వాళ్ళందరినీ కనుక్కొని నేను ఇక్కడికి రాగలిగాను. మానాట వాళ్ళకి 100 మంది కుటుంబాన్ని ఆయన పోషించే మానాట వాళ్ళు ఎంతోమంది నాకు ఆదరిస్తున్నారు. ఆయన నిండు నీరేళ్ళు కూడా కలకాలం మా వాళ్ళందరి వల్ల కూడా ఆయన బాగుపడాలి. మానాట వాళ్ళు ఎంతోమందిని ఆదరించాలి. ఆయనకు ఎప్పుడు మా వందనాలు ఉంటాయి. నా పేరు గుడాల అప్పారావు, గుడిగుడిపేట, నాటవరం మండలం, నా అనకాపల్లి జిల్లా. కూలి పని గురించి రాజమండ్రి మా అత్తూరింటికి వెళ్ళిన తర్వాత నాకు ప్లాస్టింగ్ చేసిన తర్వాత రాయి వచ్చి కొట్టేసింది. కొట్టేటిలో నాకు కాలుకి దెబ్బ తగిలింది. హాస్పిటల్లో కానీ 6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్నా బాగుపడలేదు. బాగుపడకపోతే కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలంటే మేము అప్పటికి కాలు తీయొద్దన్నాము. తీయొద్దంటే మీకు ఇష్టం, తీస్తే తీయ అని డాక్టర్ గారు అన్నారు. డాక్టర్ గారు అంటే మేము ఓకే అని ఒప్పుకున్నామండి. మా సాయశక్తాలే మేము కొన్ని రోజులు బాగుపడ్డానండి. అందుగురించి ఇప్పుడు మంగళపాలెం హాస్పిటల్లో తెలిసిన తర్వాత కాల్ పెట్టించుకునే వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే చేశారు సార్. ఓకే అన్నారండి. ఓకే జగదీష్ బాబు ద్వారాగా మాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ పెట్టారంటే మేము ఇక్కడికి వచ్చామండి. మేము దగ్గర 120 కిలోమీటర్ల దూరంలో వచ్చాము సార్. ఇక్కడికి మాలాంటి వాళ్ళని ఆదుకుంటారని మేము ఆలోచిస్తున్నాం సార్. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నామండి ఇక్కడ. మేము చూసిన తర్వాత నేను అలాగే నడిచి స్థితిలో వచ్చామని ధీమా ఉన్నానండి. ఎన్నాళ్ళ వరకు కర్ర పట్టుకోకుండా ఏదో జగదీష్ బాబు ద్వారాగా మాకు ఈ సలహా మాకు ఇచ్చారు సార్. మాకు తెలిసిన తర్వాత ఈ కాల్ పెట్టించుకునే వచ్చామండి ఈ హాస్పిటల్లోకి.